ఈ రిలీజ్ వరకు అండ్ ఫర్దర్గా కూడా ఆడియన్స్ వద్దకి ప్రేక్షకుల వద్దరికి అందరి దగ్గరికి బాగా రీచ్ అయ్యేలా చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్స్ అలాట్. మీరు వేసిన టీజర్స్ అవ్వచ్చు, మీరు వేసిన క్లిప్పింగ్స్ అవ్వచ్చు, అన్ని ఛానల్స్ వారు విపరీతంగా గబ్బర్ సింగ్ సినిమా ప్రమోట్ చేశారు. దానివల్ల ఇవాళ రికార్డు స్థాయి ఓపెనింగ్స్ మేము సాధించగలిగాం. సో మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. సో ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, రెండు మీడియా మిత్రులు మొత్తం మంది. అండ్ బేసిక్గా హీరో గారు అనుకుంది కానీ మేము అనుకునేది ఏంటంటే మన గురించి మనం ఎక్కువ చెప్పుకోవడం కరెక్ట్ కాదని స్ట్రాంగ్గా బిలీవ్ చేసేవాళ్ళం. అందుకే ఈ సినిమా గురించి ఫస్ట్ మేం కాకుండా ఈ సినిమాకి సంబంధం లేని వ్యక్తి దిల్ రాజు గారు, నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారు మాట్లాడతారు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిది ఫస్ట్ నైజాంలో మేము డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా తొలి ప్రేమ. అప్పుడప్పుడే 4th సినిమా అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక ట్రెండ్ సెట్ అయింది. దాని తర్వాత 7th సినిమా పవన్ కళ్యాణ్ గారిది ఖుషి, అదో ట్రెండ్ సెట్. ఈరోజు గబ్బర్ సింగ్ ఓ ట్రెండ్ సెట్. ఈ సినిమా అంటే గణేష్ ప్రొడ్యూస్ చేస్తున్నాడని నాకు తెలియదు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిది ఒక పేపర్లో యాడ్ వచ్చింది. అప్పుడు అది చూసి స్టిల్ చూశాను, కింద బెల్ట్ పట్టుకొని, కింద హరీష్ శంకర్ డైరెక్టర్ అని. అది చూసిన రోజే ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలో కొనాలని దాదాపు ఒక 6 months రకరకాలుగా ట్రై చేసి ఫైనల్గా గణేష్ని బుట్టలో వేసుకున్నాను. 6 నెలలు పట్టింది బుట్టలు వేసుకోవడానికి. అంటే ఈ సినిమా పైన ఎంత నమ్మకం అంటే హరీష్ శంకర్ తన బాడీ లాంగ్వేజ్కి కళ్యాణ్ గారిని ఆ క్యారెక్టర్లో ఊహించుకున్నాను నేను. ఒక దబాంగ్ అనే కథకి వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా ఉంటుందని. అప్పుడెప్పుడు ఒక 6 months బ్యాక్, 1 year బ్యాక్ నేను ఊహించుకుంది ఈరోజు థియేటర్లో చూస్తుంటండి ఈజ్ ఎ ట్రెమెండస్. అంటే వెయిటింగ్ అన్నట్లు ఆడియన్స్ ఏ సీన్ వస్తుందా, ఎలా ఎంజాయ్ చేద్దామని. ఆఫ్టర్ లాంగ్ టైం ఇవాళ సంధ్యా థియేటర్లో సినిమా చూస్తుంటే మేము సీట్లలో కూర్చోలే. అంత ఎగ్జైటింగ్, అంత ఎమోషన్స్, వాళ్ళ డ్యాన్సులు కానీ అవన్నీ చూస్తుంటే ఇట్స్ ఏ సూపర్. అంటే మార్నింగ్ 7 గంటల నుంచే ఈ సినిమా గురించి సూపర్ హిట్ టాక్స్ ఆల్ ఏరియాస్. ఎవరు అడిగారు ఎలా ఉందండి ఆ ఏరియాలో ఈ ఏరియాలో. ఆ ఏరియా ఈ ఏరియా కాదండి, అమెరికా నుంచి అమలాపురం వరకు ఒకటే టాక్, సినిమా సూపర్ హిట్. అంటే మార్నింగ్ 7 o'clock US కాల్ వచ్చింది. తర్వాత వెస్ట్ గోదావరి నుంచి, తర్వాత సీడెడ్ నుంచి, అలా ఏ ఏరియా నుంచి వచ్చినా మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్. ఇంకందరూ అడుగుతున్నారు ఇక్కడికి రాగానే పాత్రికేయ మిత్రులు కూడా ఏ రేంజ్ ఉంటుంది సార్ అని. ఏ రేంజ్ అనేది ఈరోజు చెప్పలేము, బట్ ఒక ట్రెండ్ సెట్ మటుకు అవుద్ది. రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా ఏమవుద్ది అనేది ఒక 1 week రెవెన్యూ తెలిసిన తర్వాత ఫిగర్స్ తెలుస్తాయి కాబట్టి చెప్పగలుగుతాం. ఇట్స్ నో డౌట్ ఒక ట్రెండ్ సెట్ ఫిలిం ఇది. ఈరోజు మార్నింగ్ షో నుంచి ప్రేక్షకులు చూసిన ప్రతి ఒక్కరు ఎక్కడ ఎలాంటి డివైడ్ అనే మాట లేకుండా యునానిమస్ టాక్తోని సూపర్ డూపర్ హిట్ అయింది. దీనికి మెయిన్ ఫస్ట్ రీజన్ నో డౌట్ ఈజ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి స్టామినా. ఇన్ని రోజుల నుంచి ఏదైతే వెయిట్ చేస్తున్నారో ప్రేక్షకులు, ఒక్క సినిమాలో అందరి దాహాన్ని తీర్చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు ఈజ్ number 1 అండ్ number 2 ఈజ్ హరీష్ డైరెక్టర్. కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి తను ఫ్యాన్స్కి కళ్యాణ్ గారిని ఎలా చూపించాలి, డైలాగ్స్ ఎలా ఉండాలి, పంచులు ఎలా ఉండాలి, కళ్యాణ్ గారితో డ్యాన్స్లు ఎలా చేయించాలి అంటే ఎవ్రీవేర్ కావాల్సిన అన్ని ప్యాకేజ్ అంటమే అలా అన్నీ చేసి ఈరోజు గబ్బర్ సింగ్ని సృష్టించాడు. వీళ్ళిద్దరికీ బ్యాక్ బోన్ లాగా గణేష్ లాస్ట్ 2 సినిమాలు అనుకున్నంత విజయాలు సాధించలేదు. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలని అంటే నేను ఈ ప్రాజెక్ట్లోకి వచ్చిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఒక కసి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా హిట్ కొట్టాలన్న. ప్రొద్దున ఒకసారి ఫోన్ చేస్తాడు, రాత్రి ఒకసారి ఫోన్ చేస్తాడు, ఏందన్నా హిట్ కొడతామని. అంటే నిన్నటి వరకు ఇదే టెన్షన్ మాకు, రాత్రి 10 గంటల వరకు. అంటే తనకు ఆ ఎగ్జైట్మెంట్, మంచి కథ, డెఫినెట్గా దీన్ని హరీష్ కళ్యాణ్ గారు ఎక్కడికో తీసుకెళ్లారు, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని. ఇలా అందరు టీమ్గా ఈరోజు ఈ ట్రెండ్ సెట్ ఫిలిము రావడానికి కారణమైంది. సో మెనీ టెక్నీషియన్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితేండి, రమేష్ రెడ్డి అండ్ విఘ్నేష్ స్క్రీన్ ప్లే, సతీష్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అయితేండి, అందరూ ఒక టీం వర్క్గా చేసి వాళ్ళ ఒక ట్రెండ్ సెట్ ఫిలిం చేశారు. వీళ్ళందరికీ మీ పాత్రికేయుల ముందు కంగ్రాట్స్. దీని ఒక సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని నిలుపుకోవాలి, దానికి చాలా కష్టపడాలి. నెక్స్ట్ అది నిలుపుకోవడానికి ట్రై చేయండి. ఆ ఇంటర్వ్యూ తర్వాత ఇద్దాం. చాలా ఎప్పుడైనా రీమేక్ స్టార్ట్ చేయగానే విపరీతంగా అడుగుతుంటారు అందరూ, యాస్టీజ్ చేస్తున్నా చేంజ్ చేస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా చేసేది ఇదే. ఒకవేళ లేదు యాస్టీజ్ చేస్తాం అంటే ఏమంటారంటే మరి దాంట్లో ఆ సీన్ అలా ఉంది కదా, అది మన తెలుగుకి ఎలా సూట్ అవుతుంది ఇలా మాడతారు. లేదు కొంచెం మారుస్తున్నాం అంటే ఎందుకు మారుస్తున్నారు, సూపర్ హిట్ అయింది కదా అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాస్టీజ్ చేస్తున్నారా లేదా అనే క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది. కాబట్టి నిజంగా మేము మన నేటివిటీకి దబంగ్ అనేది ఒక యూపీ బ్యాక్డ్రాప్లో సెట్ అయిన సినిమా. లాల్గంజ్ అనే ఒక ప్రాంతంలో యూపీ బ్యాక్డ్రాప్లో, అందులో ఆ సూపర్ హిట్ అవ్వడానికి సో మెనీ రీజన్స్ ఉన్నాయి. ఆ యూపీ స్లాంగ్ అవ్వచ్చు, వాళ్ళ నార్త్ ఇండియన్ నేటివిటీ అవ్వచ్చు, సల్మాన్ ఖాన్ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా తన హిస్టరీ అనిక్స్, ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి.
సో మనకి యాస్టీస్ చేయడానికి వీలు కాదు. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడానికి చాలామంది చెప్పారు నాకు, అది మన సౌత్ ఇండియన్ సినిమానే అన్నారు. కరెక్టే, అది మన సౌత్ ఇండియన్ సినిమానే, అది నార్త్ ఇండియన్కి కొత్త. దాన్ని మళ్ళీ మన యాస్టీస్గా చేస్తే మనకు కొత్త అవ్వదు. కాబట్టి చేంజెస్ ఉండాలి. ఆ చేంజెస్ ఉన్నాయి యాస్టీస్. పైగా చేంజెస్ చేస్తే ఆడియన్స్ వచ్చిన తర్వాత ఒక సినిమా చూసి వస్తున్నారు కాబట్టి స్క్రీన్లో కూర్చోగానే అదేంటి ఇలా మార్చారు అనే ఒక డౌట్ రాకుండా మెంటల్గా ప్రిపేర్ చేయడానికి, అండ్ అట్ సేమ్ టైం ఒక సినిమా టోన్ చెప్పడానికి, ఒక సినిమా టోన్ ఫస్ట్ రీల్లోనే చెప్పడానికి, ఇది ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని చెప్పడానికి, సినిమాలో చేంజెస్ ఉన్నాయి అని ఇండైరెక్ట్గా చెప్పడానికి మాటలు మార్పులు దర్శకత్వాన్ని వేయడం జరిగింది. అదే సినిమా యొక్క టోన్ చెప్తామని. నేను పవర్ స్టార్ ఫ్యాన్ కాబట్టి చిన్నపిల్లడు ప్రతి చిన్న సినిమాలో, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ చిన్న సినిమాలో చిన్న విజయ్ పెద్ద విజయ్ అయ్యాడు, చిన్న అమితాబ్ బచ్చన్ మాట్లాడతారు తప్ప చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఎవరు మాట్లాడరు. చిన్న అమితాబ్ బచ్చన్ ఇలా చేశాడు, చిన్న చిరంజీవి గారు ఇలా చేశారు, చిన్న పవన్ కళ్యాణ్ ఇలా చేశారు మాట్లాడుకుంటారు. అది జనరల్ ఆడియన్స్ సైకాలజీ. అలాగా ఆకాష్ పురి జగన్నాథ్ గారు అబ్బాయి ఆకాష్ చాలా బాగా చేశాడు. సో ఆకాష్ ఆల్రెడీ ఫేమస్ కాబట్టి సరిపోయింది. బట్ మేము ఎప్పుడు అలాగే మాట్లాడుకుంటాం ఫ్యాన్స్గా. అందుకు పసివాడు పవన్ కళ్యాణ్ అంటే ఒక కథలో ఒక 20 ఏళ్ళు గడిచిపోయినట్టు చూపించాలి. ఆ 20 ఏళ్ళు గడిచిపోయి చూపించడానికి సినిమా టోన్ ఇది మళ్ళీ ఎంటర్టైనింగ్ సినిమానే అని చెప్పడానికి పసివాడు పవన్ కళ్యాణ్ అంటే దానికి ట్రెమండస్ రెస్పాన్స్ ఉంటుంది. నేను ఒక ఆడియన్గా చూస్తే క్లాస్ పడుతుంది దానికి. అందుకు అది అలా ఆ కార్డ్ అలా వచ్చింది. నేను ఫ్యాన్గానే సినిమా స్క్రిప్ట్ రాసుకున్నాను, ఫ్యాన్గానే తీశాను. ఇవాళ కూడా ఫ్యాన్గానే ఈ రెస్పాన్స్ ఎంజాయ్ చేస్తాను తప్ప డైరెక్టర్గా నేను ఏదో పొడి చేశాను పీకేసాను అనుకోవట్లేదు. చాలామంది చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఫస్ట్ ఫోన్ కాల్ వినయ్ గారు చేశారు. ఈ సమ్మర్లో పవర్ స్టార్ అండ్ హరీష్ శంకర్ వేడి మొదలైంది అని ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ రేపు పొద్దున్న నేను ప్రెస్కి ఇద్దాం అనుకుంటున్నా. సీను వైట్ల గారేమో పవర్ స్టార్ పవర్ని ఫుల్గా వాడుకున్న పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ అని ఫోన్ చేసాడు. వాజ్ వెరీ హ్యాపీ. కోన వెంకట్ గారేమో 10 ఏళ్ళుగా ఎలాంటి పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నాను, గబ్బర్ సింగ్లో అలాంటి పవన్ కళ్యాణ్ చూశాను. ఇలాగా రాజమౌళి గారు చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో అలా చూపించాడు హరీష్ శంకర్ అండ్ అని ట్విట్టర్లో పెట్టారు, నా ట్విట్టర్ మెసేజ్. ఇంకా వంశీ పైడిపల్లి ఖుషీ సినిమా ఎలా ఎంజాయ్ చేశాను, ఈ సినిమా ఎలా ఎంజాయ్ చేశాను అని చెప్పారు. వక్కంత వంశీ ట్రెమండస్ డైలాగ్స్ బావా అని చెప్పి ఫోన్ చేశాడు. ఇలాగా మొత్తం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ యునానిమస్గా, అంటే ఈ సినిమాకి ఎంత పాజిటివ్ టాక్ ఉందంటే ఒక్కటి కూడా నెగిటివ్ టాక్ లేదు. అదే దీని పాజిటివిటీ. ఈ సినిమాలో ఒక అంత్యాక్షరి సీన్ ఉంది. వేరే హీరోల్ని చాలామంది ఏమంటారు ఒక హీరోని ఇమిటేట్ చేసామని పర్టికులర్గా అండర్లైన్ చేస్తున్నారు. ఒక హీరో కాదండి, అంత్యాక్షరి అనేది ఆల్రెడీ సినిమాలో వచ్చిన పాటలతో ఉంది. సో ఆ పాటల్లో చాలామంది హీరోని ఇమిటేట్ చేయడం జరిగింది. నా దృష్టిలో అనుకరించడం వేరు, అవమానించడం వేరు. ఈ సినిమాలో అనుకరించడం జరిగింది అంతే తప్ప అవమానించడం. అలా అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రభాస్ సీను డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేశాడు సినిమాలో. ఆ అంత్యాక్షరి సీన్లో అందరూ ఏదో ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా ఉంది. బట్ ఫస్ట్ టైము ఇవాళ కేవలం అంత్యాక్షరి సీన్ చూడడానికి నేను సంధ్య థియేటర్కి వెళ్ళాను. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడంలో 2-3 పోలీసులు ఇలా ఆపేశారు వెళ్ళొద్దని. నేను చూసి సార్ డైరెక్టర్ అయినా వెళ్ళండి అని మళ్ళీ పంపించారు. అంత్యాక్షరి సీన్ అయి బయటికి రాగానే వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. వాళ్ళు అప్రిషియేట్ చేసిన వాళ్ళు నాతో షేర్ చేసుకుంది ఏంటంటే ఒక క్రిమినల్ నుంచి నిజం రాబట్టడానికి పోలీసులు తీసుకొని చాలా సినిమాల్లో 3rd డిగ్రీ 2nd డిగ్రీ వాళ్ళ లాఠీలతో కొట్టడం ఇవన్నీ చేస్తారు. అలా కాకుండా ఎంటర్టైన్మెంట్ వేలో ఎక్కడ పాట ఆగితే అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి చాలా ఎంటర్టైనింగ్ వేలో అహింసా పద్ధతిలో అంత్యాక్షరి సీన్ చాలా బాగా కండక్ట్ చేసిన పోలీసులు మెచ్చుకున్నారు. అండ్ అలాగే సినిమా ఇంట్లో డైలాగ్ ఉంది, జనాల్ని భయపెట్టేవాడు పోలీస్ కాదు, జనాల భయం పోగొట్టేవాడు పోలీస్ అని. సో ఇవాళ అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత్యాక్షరి అనేది ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టింది కాదు, క్రిమినల్స్ని ఇబ్బంది పెట్టకుండా, అంటే అందులో ఎవరు క్రిమినల్లో తెలియకుండా ఒక అహింసా పద్ధతిలో ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి వాడుకున్న సీన్ అండి. సో అందుకే ఆ సీన్ అంత హైలైట్ అయింది. అంటే మీరు కొత్తగా ఫీల్ అయ్యారు, నేను ఫీల్ అవ్వలేదు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షో, డెఫినెట్గా వన్ మ్యాన్ షో. మా ఫ్రెండ్ అతను ఫోన్ చేసి నువ్వు ఏ సినిమా తీసావు నాకు తెలీదు, ఇది పవన్ కళ్యాణ్ గారి షో రీల్లా ఉంది అన్నాడు. అనగానే నేను విజిల్ వేసేసాను ఇమీడియట్గా. నేను ఏదో గొప్ప కథ చెప్దామనో లేకుంటే ఈ సినిమా ద్వారా ఏదన్నా సపరేట్ మెసేజ్ ఇద్దామనో ఎవరికో ఏదో ప్రూవ్ చేద్దామనో ఉద్దేశం తీసిన సినిమా కాదు. చాలా ఎంజాయ్ చేస్తూ ఎవ్రీ సెకండ్ పవన్ కళ్యాణ్ గారి సెట్, ఎవ్రీడే నాకు కొత్తగా సెట్కి వచ్చినట్టు ఉండేది. బీయింగ్ హిస్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ గారిని నేను ఎలా చూడాలనుకుంటున్నానో అలా చూపించే ప్రయత్నంతో ఆ క్యూరియాసిటీతో చేశాను. కాబట్టి కొన్ని చోట్ల అనవసరమైన షాట్లు ఉండిండొచ్చు. ఆయన ఊరికే హై స్పీడ్ నడిచి వస్తుంటాడు, ఊరికే స్టైల్గా కనిపిస్తుంటాడు, ఊరికే మంచి బట్టల్లో ఉంటాడు, టక్కన స్విట్జర్లాండ్ పాటలు పాడుతుంటాడు. ఇది నాకు సంబంధం లేదు. ఇది కథకి దగ్గరగా ఉందా, ఇది కథ ఎంతవరకు ఉంది, నేను ఏది చూసి 1కి 10 సార్లు ఎలాంటి సినిమా చూడాలనుకుంటానో అలాంటి సినిమా తీయడం జరిగింది. సో థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్.
డ్యాన్సుల విషయంలో పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక కొత్త విషయం నేర్చుకున్నాను ఈ సినిమాలో. సార్ ఈ సినిమా సాంగ్స్లో మంచి డ్యాన్స్ ఉంది, అది అంటే డ్యాన్స్ చేయడం అనేది ప్రాబ్లం కాదు, ఆయన స్టైల్, ఆయన టిపికల్ స్టైల్ ఉంటుంది ఆయన డ్యాన్స్లో. మీరు తొలి ప్రేమ తీసుకున్నా, తమ్ముడు తీసుకున్నా, అద్భుతమైన డ్యాన్సులు ఉంటాయి అందులో. అప్పుడు ఎందుకు చేశారు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు నేను డైరెక్ట్గా ఆయన అడిగినప్పుడు ఆయన క్లియర్గా చెప్పారు. అప్పుడు సాంగ్స్ నేను ప్రాపర్గా డిజైన్ చేసుకోండి, సాంగ్ అనేది నాకు ఎనీ అదర్ సీన్ లాగా, ఒక సీన్లో ఆర్టిస్ట్ ఎలా అయితే పర్ఫామ్ చేస్తాడో సాంగ్లో కూడా నేను పర్ఫామ్ చేస్తాను. ఒక సాంగ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ చెప్తుంది, సాంగ్ ద్వారా ఒక భావం ఆడియన్స్కి వెళ్ళాలి, అంతే తప్ప ఒక పాట వచ్చినప్పుడు కథ ముందుకు వెళ్ళాలి. ఆ పాటలో ఇప్పుడు హీరోయిన్తో లవ్లో పట్టినప్పుడు ఆ పాటలో లవ్ చూపించాలి, అంతే తప్ప ఈ కథను ఆపేలాగా ఆ పాట ఉండకూడదు. సో ఈ గివ్ మీ ద సీన్కి అయితే మీరు ఎలా అయితే ఎక్స్ప్రెస్ చేస్తారో సాంగ్ ఎందుకు, దాని అవసరం ఏంటి, ఆ లిరిక్ ఏంటి నాకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు అవుట్పుట్ ఇలా ఉంటుందని చెప్పారు. సో నేను ప్రతి సాంగ్ విషయంలో, ప్రతి లిరిక్ విషయంలో ఆయన ఎలా పర్ఫామ్ చేయాలో చూపించాను. సో ఫర్ హిమ్ సాంగ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ అండ్ సాంగ్ ఈజ్ అ పర్ఫార్మెన్స్ అండ్ సాంగ్ ఈజ్ అ సెలబ్రేషన్. ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడగానే మనం ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో ఆ సెలబ్రేట్ని ఎగ్జాగరేట్ చేసేదే సాంగ్. ఈ ప్రాపర్ కంటెంట్ ఆయన ఏదైతే కంటెంట్ అడిగాడో ఆ కంటెంట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ ఆయన ఎరగదీశారు. బిఆర్రాజు గారు చెప్పినట్టు నా తిక్కకి ఇంకా చాలా డైలాగులు రాశాను, అవి సిచ్యువేషన్ సూట్ అవ్వవు, ఒక్కొక్కసారి ఆ సిచ్యువేషన్ సూట్ అవ్వవు. అంటే అసహజంగా విలన్ని తిట్టడం కానీ, సందర్భం లేకుండా ఊరికే డైలాగ్ బాగా చెప్తాం కానీ చెప్పించుకోవడం కానీ, ఇలాంటి ఆయన ఎంటర్టైన్ చేయలేదు. నాకేమో ఆయన ఆ డైలాగ్ చెప్పాలి, ఈ డైలాగ్ చెప్పాలి, నాకు మొత్తం నాకు ఇష్టం అన్నీ ఆయన ఒకటే సినిమాలు పెట్టాలని నేను కంగారు పడ్డాను. ఆయన వరకు కరెక్ట్గా కన్విన్స్ అయిన డైలాగే చెప్పారు. అనవసరంగా అమ్మాయిల మీద జోకులు వేయడము, అనవసరంగా యూత్కి ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వడము. సో సిగరెట్ స్మోకింగ్ కూడా ఆయన ఎంకరేజ్ చేయలేదు సినిమాలో. సో అందుకు డైలాగ్ మార్చి సిగరెట్ మానేయడం అంటే పారేయడం కాదు, పక్కన ఉంచుకొని మరీ ఆపేయడం అని. అలాగే డ్రంక్ అండ్ దబంగ్లో హీరో క్యారెక్టర్ డ్రింక్ చేసి కంప్లీట్ హమ్కో పీనీ హే అనే పల్లవితో ఫుల్ సాంగ్ ఉంటుంది. సో దాన్ని ఆయన అంతగా కథకు అవసరమైనా సరే ఆయన దాన్ని అంతగా ఇష్టపడలేదు. బికాస్ ఆయనకి విపరీతమైన ఇంటర్మీడియట్ కుర్రోళ్ళు లైక్ స్టూడెంట్స్, పిల్లలు విపరీతంగా ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడూ తన ద్వారా ఒక రాంగ్ థింగ్, ఒక బ్యాడ్ హ్యాబిట్ ప్రమోట్ అవ్వకూడదు అని చాలా చాలా ఖచ్చితంగా ఉంటుంది. అందుకు మందు గురించి కానీ లేకుంటే సిగరెట్ గురించి కానీ సినిమాలో ఎంటర్టైనింగ్ వేలో ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. చాలామంది అడిగారు క్లైమాక్స్లో ఎందుకు అన్ని బళ్ళు ఉన్నాయని. అవును కరెక్టే కదా, ఎందుకు అలా పెట్టాము, ఏదో నేను విజువల్గా థ్రిల్స్ అనుకున్నాను, ఆలోచించే లోపే మా సీను ఒక మంచి ఆన్సర్ చెప్పాడు దానికి. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే క్లైమాక్స్లో ఎందుకు అన్ని బళ్ళు ఉన్నాయి, దానికి ఆన్సర్ సీను చెప్తాడు. రీజన్ ఉందండి. ఈ సినిమా ప్రొడ్యూసర్ పేరేంటి, బండ్ల గణేష్. ఎన్ని బండ్లు కావాలో నేను బండ్లు ఇస్తాడు. మీకు బండ్లకు కరువే ఉంటుంది. ఫస్ట్ టెన్షన్ ఫీల్ అయ్యానండి. ఆయన ముందే ఉండి డైలాగ్ చెప్తే చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. ధైర్యం చేసి చెప్పేశా, ఆయనకు నచ్చింది. వెంటనే ఇమ్మీడియట్ డైరెక్టర్ గారు వచ్చి ఆయన నచ్చింది ఆయన కొంచెం బాగా చేయన్నాడు. ఇంకా ఆ ఎంకరేజ్మెంట్ వచ్చినాక ఇంకా ఆయన ముందు బాగా చేశాడు. తర్వాత ఏంటంటే ఆయన క్లోజ్ చేస్తున్నప్పుడు ఆయన మూడ్ కోసం ఆ శ్రీను గారికి డైలాగ్ చెప్పమని ఆయన చెప్పించారు. సో ఆ విధంగా ఆయన ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను చేయగలిగాను. లేకపోతే ఆయనకి ఇమిటేట్ చేయడం అంటే కష్టం. ఆయన పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి మీరు చేసిన సహకారం మేము మరవలేంది. ఈ సినిమా ఇంత అప్లాజ్, ఇంత ఓపెనింగ్స్ రావడానికి కూడా ప్రధాన భూమిక మీది కూడా ఉన్నందుకు సంతోషం. ఈ గబ్బర్ సింగ్ గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్యామ్ షూర్గా సూపర్ హిట్ కొట్టాలన్న సంకల్పంతో ఈ రైట్స్ కొనటం, దబాంగ్ రైట్స్ కొనటం, కొనంగాల హరీష్ గారిని పెట్టడం, హరీష్ గారిని పెట్టిన తర్వాత నన్ను పెట్టడం జరిగింది ఈ సినిమా. తర్వాత ఫస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో కన్ఫర్మ్ అయ్యాను, తర్వాత నేను కన్ఫర్మ్ అయ్యాను. ఆయన హీరో గారు చేసుకోవటం నాకు ఇచ్చారు తర్వాత కొన్ని కారణాల వల్ల. ఆ రోజు కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోపోయి ఉంటే నా జీవితంలో ఓ పెద్ద విజయాన్ని కోల్పోయేవాడినేమో. ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఆయన కటౌట్ చూసాం సినిమాలో కూడా, ఆ కటౌట్ ఎప్పుడూ మా వెనకాల నుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటుందని నాకు నమ్మకం. ఈ సినిమా ఒక 1 మంత్లో షూటింగ్ స్టార్ట్ అవుతానంగా ఓ రోజు డైరెక్టర్ గారు నాకు మా బ్రదర్ కూర్చోబెట్టి కింద రూమ్లో సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు మొత్తం సీన్ బై సీన్, డైలాగ్ టు డైలాగ్ చెప్పడం జరిగింది. ఆ రోజు బయటికి రాగానే మా అన్నయ్య నాతో అన్నాడు, డైరెక్టర్ గారు చెప్పినట్టుగా నీ సినిమా తీస్తే రికార్డులు కొడతారా, నువ్వు ఇంక ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుకో, ఆయన ఏమడిగితే చేద్దామన్నాడు. డైరెక్టర్గా ఈ సినిమా ఆయన అనుకున్నట్టు, డైరెక్టర్ గారు కావాలనుకున్నట్టు, పవన్ కళ్యాణ్ గారితో ఏ విధంగా చెప్పిస్తే జనానికి నచ్చుతుందో
పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపిస్తే జనం మెచ్చుకుంటారో అన్నీ అనుకొని చేయడం జరిగింది. తెల్లవారుజాము 4 వరకు కూడా నాకు మాత్రం గుండెల్లో విపరీతమైన టెన్షన్ ఏంటో, ఎందుకంటే ఇంతకుముందు జరిగిన 2 చిత్రాల అనుభవాల దృష్ట్యా ఏంటో భయంగా ఉండేది. గత 10 రోజుల నుంచి రాజుగారిని విపరీతంగా ఇసుకించడం కూడా జరిగింది. అన్న ఏంటిది, ఏంటి పరిస్థితి అని. ఇవాళ మార్నింగ్ ఫస్ట్ అమెరికా నుంచి కానీ దుబాయ్ నుంచి కానీ ఫోన్లు రావడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫోన్లు మాట్లాడి గొంతు కూడా పోవటం జరిగింది. నా జీవితంలో ఇంత ఆనందకరమైన రోజు ఇప్పటి వరకు లేదు. ఇంత హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి, ఈ అవకాశం ఇచ్చిన నా దేవుడు పవన్ కళ్యాణ్కి, ఈ చిత్రం ఇంత అద్భుతంగా రావడానికి కృషి చేసిన మా డైరెక్టర్ హరీష్కి, అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారికి, అద్భుతంగా ఫోటోగ్రఫీ చేసిన మా జయనేన్ గారికి, ప్రతిరోజు నన్ను ఎంకరేజ్ చేస్తూ ప్రతిరోజు అద్భుతంగా చేసిన గౌతమ్ రాజు గారికి, మా ఎడిటర్ గౌతమ్ రాజు గారికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అందరికీ మా టీం అందరికీ. ఈ చిత్రం ఇంత విజయం సాధించడం అసలు ఈయన కొన్ని లక్షల మంది నుంచి కూడా ఒక్కళ్ళ నుంచి కూడా నెగిటివ్ టాక్ లేకపోవడం ఇది నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇంత ఎవరో ఒకళ్ళు కనీసం యావరేజ్ అని అంటారా, మామూలుగా ఎంత సినిమా అంటారు, కానీ ఈ సినిమాని ఇనానిమస్గా సూపర్ హిట్ అంటే నిజంగా భగవంతుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ బ్లాక్ బస్టర్లో మాకు పనిచేసే అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్ చెప్పగానే ఒప్పుకున్న బండ్ల గణేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిరపకాయ సక్సెస్ అయిన తర్వాత హరీష్ ఒకరోజు ఫోన్ చేసి, రమేష్ గారు మనం అర్జెంట్గా ఆఫీస్కి రండి అన్నాడు. కూకట్పల్లిలో ఉంటాను, 15 మినిట్స్లో రావాలన్నాడు. కూకట్పల్లి నుంచి 15 మినిట్స్లో రాలేను నేను, ఎంత పాస్ట్గా గుడ్ న్యూస్ చెప్తాను మీకు అన్న. సరే అలాగే లేట్గానే వచ్చాను, కూకట్పల్లి నుంచి 15 మినిట్స్లో రాలేం కదండి. లేట్గా వచ్చేలోకి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. వచ్చేలోకి మనం పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తున్నాం. ఒక్కసారి చాలా ఆనందం వేసింది. వెంటనే కథ అడగరేంటి అన్నాడు. కథ ఉందా అని అడగరేంటి అన్నాడు. ఏమో ఉంటుంది కదా అన్నాను. మన కథ కాదు, దబాంగ్ రీమేక్ చేస్తున్నాం. దబాంగ్ రీమేక్ అనగానే ఒకసారి 400 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా అని అనుకున్నాను. తక్కని వెంటనే తను నా ఇది ఇద్దరికి బాగా వేవ్ లెంగ్త్, పెద్ద కలెక్షన్స్ చేసిన సినిమా అనుకుంటున్నారు కదా, మన కలెక్షన్స్ కోసం రికార్డ్స్ కోసం ఈ సినిమా చేయట్లా. పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం, పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏం కావాలని కోరుకున్న ప్రేక్షకుల కోసం ఈ సినిమా చేస్తున్నాం రమేష్ గారు. అంటే తనకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంచు ఆయన నడక కాడి నుంచి, ఆయన ఆంగికం కాడి నుంచి, ఆయన మాట్లాడే విధానం కానీ అంతే తెలుసు నాకు. అంటే అభిమాని కాబట్టి ఫస్ట్ నుంచి తను అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఆయన ఇమిటేట్ చేయడం, యాజ్ ఇట్ ఈజ్ మాట్లాడతాడు. నాకు నమ్మకం కుదిరింది. డెఫినెట్గా హరీష్ ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాడంటే తను నా సపోర్ట్ ఎంత కావాలో అంత ఇవ్వాలి అని ఇంక అక్కడ నుంచి వరుసగా బెటర్మెంట్ చేయడం స్టార్ట్ చేసామండి. చాలా బాగా వచ్చింది, కానీ లోపల ఒక భయం ఉండింది నాకు. అది గుర్తొచ్చేది. ఇప్పుడు సాంగ్ అనగా మున్ని బంధనం గుర్తొచ్చేది. ఆ రేంజ్కి రీచ్ అవుతామా అంటే హరీష్కి మంచి మ్యూజిక్ టేస్ట్ అండి. మిరపకాయ ఎంత పెద్ద హిట్ ఆడియో, దానికన్నా పెద్ద హిట్ మా దబాంగ్ కూడా, గబ్బర్ సింగ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. అది అయిన తర్వాత నాకు ఇంకా కొంచెం చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది. ఆడియో ఇంత పెద్ద హిట్ అయింది, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి కదా, దానికి 10 రెట్లు ఈ రోజున ప్రేక్షకులు చాలా ఇది ఇచ్చారు. పైరసీ చాలా కేర్ తీసుకోండి. పవర్ స్టార్ అభిమానులు అందరూ అనుకుంటే దేన్నైనా అరకట్టగలరు, దేన్నైనా సాధించగలరు నమ్మకం నాకు. దయచేసి పైరసీ నుంచి మాత్రం ఈ గబ్బర్ సింగ్ చిత్రాన్ని మీరు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సహాయ సహకారాలు నాకు ఎల్లవేళ్ళు ఉండాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. స్క్రీన్ ప్లే నాతో చేసిన రమేష్ రెడ్డి గారు బిగినింగ్ డైలాగ్స్ ఏ అయితే చెప్పారో అవన్నీ కూడా సేమ్ నాకు కూడా. ఎందుకంటే సేమ్ రమేష్ గారు లాగే నాకు రమ్మని చెప్పాడు, గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్నామని చెప్పాడు. సో అప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది. బట్ స్క్రిప్ట్ వర్క్ అయిపోయిన తర్వాత నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే గణేష్ గారికి కానీ హరీష్ శంకర్కి కానీ మా డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి నేను ఒకటే మాట చెప్పేవాడు, టాప్ గ్రాస్ అవుతుంది 2012 మయన్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్లో లోకం ఫినిష్ అయిపోతుంది అనేది చాలా రోజుల నుంచి వింటున్నాను. అది అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ 2012 మే 11తో రికార్డులు మాత్రం అన్నీ వెళ్ళిపోతాయండి. సునామీ ఈరోజే స్టార్ట్ అయింది. సునామీ స్టార్టింగ్ పాయింటే తెలుస్తుంది. అది ఎక్కడికి రీచ్ అవుతుంది, ఎన్ని రికార్డులు పట్టుకుపోతుంది అనేది ఇందాక మా రాజు గారు చెప్పినట్టు, మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు కొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఇంత మంచి బ్లాక్ బస్టర్లో నేను పనిచేసే ఛాన్స్ ఇచ్చినందుకు మా హరీష్ గారికి, మా గణేష్ గారికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ వస్తాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ.